హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక స్పెషల్ లిస్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో కాదండి, కాకరకాయ ఉల్లికారం. ఇది చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. కాకరకాయ అనేది మన ఒంటికి చాలా మంచిది. అందుకోసమే మీకు చాలా సింపుల్ వేగా కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ముందుగా మనం కాకరకాయని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలండి. అండ్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీ రుచికి సరిపడినంత అయితే మీరు వేసుకోండి. అండ్ కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర కూడా వేసి మూత పెట్టి మెత్తని పేస్ట్లా అయితే మనం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి. ఇందులో మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మనం కాకరకాయ ముక్కలు ముందు కట్ చేసుకున్నాం కదా 4 పీసెస్గా, గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మనం కర్రీ అంతా కూడా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఎందుకంటే సిమ్లో పెట్టి చేయడం వలన ఇది టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అదే మనం హైలో పెట్టాము అనుకో, టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుందండి. అందుకనే మనం కర్రీ అయిపోయేంత వరకు కూడా స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారం అయితే అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మనం పొరపాటున కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, కర్రీ తొందర అవ్వాలని. సిమ్లోనే పెట్టాలి, ఎందుకంటే కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల. అండ్ మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసి స్లోగా అయితే కలుపుకోవాలండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం సిమ్లో పెట్టే చేస్తున్నాను నేనైతే. చూడండి, ఈ విధంగా అయితే అవ్వాలి. అండ్ ఇదంతా కూడా దగ్గర పడేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మొత్తం ఫ్రై అయితే అయిపోయిందండి. అండ్ ఇప్పుడు మనం ఇంకాసేపు అయితే ఇలా వేయించుకుందామండి. కాకరకాయ అనేది ఇలా చేయడం వల్ల అస్సలు చేదనేది రాదండి. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా అండి, మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అండ్ ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను తీయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.